గైడ్లైన్స్ కానీ లేకపోతే గైడెన్స్ కానీ తీసుకుంటూ ఈ పిల్లల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి ఈ ప్రభుత్వం స్కూల్ తరఫున అదేవిధంగా జిల్లా తరఫున మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదములు. బాగుపడుతుందని విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే బడిని బాగుపరచడమే బాధ్యతగా తీసుకొని కష్టాలను కడగళ్ళుగా మార్చి ఆపన్నులకు అండగా నిలిచి నిజాయితీకి నిలువెత్తు రూపమై ప్రజల కష్టాలను పాలద్రోవడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబడానికి కంకణ బద్ధుడై కదిలిన మన యువ నాయకుడు ఆంధ్రుల ఆశాజ్యోతి మన జలసేనాని శ్రీయుతులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా సవినీయంగా కోరుతున్నాం. మీరు ఇందాక నుంచి ఆకలితో ఉండిపోయినట్టున్నారు. నా దగ్గరికి వచ్చేటప్పటికి మిట్ట మధ్యాహ్నం ఇచ్చారు. పాప మీరందరూ ఆకలితో చాలా బాధపడుతున్నారు. క్షమించాలి పాపం. ఎదిగే పిల్లలు మీరు సరిగ్గా సమయానికి పెట్టాలి మీకు. కాకపోతే ఇది మీ మంచి కోసమే కాబట్టి ఒకసారి మీరు ఆటల్లో పడి తింట మర్చిపోవచ్చు. కానీ ఈరోజు కూడా అలాంటిది అనుకొని కొంచెం మీరందరూ చిన్నపిల్లలైనా పెద్ద మనసుతో అర్థం చేసుకొని, మీరే కదా భావి భారతానికి భవిష్యత్తు. సో మీ అందరికీ ముందుగా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే ముందుగా మీ భవిష్యత్తు కోసం, ఇక్కడున్న బిడ్డల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒకేసారి ఈ రోజున 44,000 పాఠశాలల్లో దాదాపు 1 కోటి మంది పాల్గొనే ఈ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి, ఈ కలయిక కార్యక్రమానికి వేదికపై ఉన్న అధ్యాపకులకి, ఉపాధ్యాయులకి, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి, నా తరపు నుంచి మీకు నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం. రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారికి ఎమ్మెల్యే కడప, అలాగే ప్రభుత్వ విప్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ రిప్రజెంట్ చేస్తున్న వి రామచంద్రారెడ్డి గారికి, కమలాపురం ఎమ్మెల్యే శ్రీ పుట్ట చైతన్యారెడ్డి గారికి, అలాగే పొద్దుటూరు ఎమ్మెల్యే, ఈ మధ్యన మేమందరం కలిసి ఆయన పుట్టినరోజును జరుపుకున్నాం, శ్రీ వరదరాజుల రెడ్డి గారికి, ఎమ్మెల్యే పొద్దుటూరు, అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీమతి శైలజ గారికి, అలాగే ఇక్కడున్న కార్పొరేటర్ శ్రీ కె సూర్యనారాయణ రెడ్డి గారికి, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మన వైఎస్ఆర్ కడప జిల్లాకి శ్రీ శ్రీధర్ చెరుకూరి గారికి, అలాగే కృష్ణతేజ ఐఏఎస్ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ శాఖ శ్రీమతి ఆదిత్య సింగ్ గారికి, ఐఏఎస్ జాయింట్ కలెక్టర్, అలాగే ఎస్పీ కడప జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది, మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి, ఏ స్కూల్కి వెళ్ళాలనుకున్నాను. సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తాను. కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను, కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది. ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులు కానీ, ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిల్లిన ప్రాంతం అది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా. ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి, ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు. చాలా గొప్ప నేల ఇది. ఒక మొల్ల రామాయణం, ఒక అన్నమయ్య, మొల్ల, వేమన,
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ఒక చంద్ర పుల్లారెడ్డి గారు, ఒక తరిమేల నాగిరెడ్డి గారు, బళ్ళారి రాఘవ, కేవీ రెడ్డి గారు, బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు. అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు, అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మనందరికీ అనిపించుకోవాలి. ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే, నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను. జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు, గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది. వాటి వరకే పరిమితం చేయాలి. పట్టణాలకు వచ్చేటప్పటికి అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం. అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడి నుంచి, ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు కానీ ఎంత చేసుకున్నారనేది ముఖ్యం. ఎందుకంటే దేశాన్ని అంతా ఒకలా చూడాలి, రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి. మీ దృష్టికి, మేడం దృష్టికి తీసుకొస్తుంది, ఉదాహరణకి 2014-19 సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి, 61,80,00,000 రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలన్నీ తీరిపోయి ఉంటాయి నేను అనుకుంటే, నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు, ఇంకా చాలా బలంగా నీటి ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి. ఉదాహరణకి మొన్న మేము క్యాబినెట్లో 45,63 రూపాయలు మేము పులివెందులకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా 36,56,00,000 ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా. ఎందుకంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ. పార్టీలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు. కానీ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను.